అయితే ఇప్పుడు ప్రజలు కూడా ఈ విద్య, వైద్యం విషయాల్లో కార్పొరేట్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఇలా కార్పొరేట్ వైపుకి వెళ్ళేతున్నోళ్ళు కొన్ని పథకాలున్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకున్నా, లేదంటే మనం ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాలు తీసుకున్నా, ఇవి పేదలకు ఎక్కువ ఉపయోగపడినాయి అంటారా? కార్పొరేట్‌కి ఉపయోగపడినాయి అంటారా? ఇక్కడ విషయం ఏంటంటే విద్యా, వైద్యం అనేది చాలా కీలకమైనటువంటి రంగాలు. మేము యూటీఎఫ్‌గా మా కాన్సెప్ట్ ఏమంటే, ఒకటి ప్రభుత్వ విద్యారంగమే ప్రజలకి మేలు చేస్తుంది. అది కార్పొరేట్లో వ్యాపారం ఉంది, లాభాలున్నాయి, ఒత్తిడి ఉంది, ఆత్మహత్యలు ఉన్నాయి. అయినా ఎందుకు కార్పొరేట్ వైపు జనం వెళ్ళారనంటే, పబ్లిక్ సెక్టార్ని ఈ పాలకులు ఎవరైనా కానీ, పాలకులు ఏ పార్టీ అయినా కావచ్చు, పబ్లిక్ సెక్టార్ని పాలకులు పట్టించుకోలేదు కాబట్టే కార్పొరేట్ వైపు వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకనే నా మాటల్లో ఎక్కువగా ఉంటుంది ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో వివక్షతకి కీలకం ఏంటంటే, వివక్షతకి విద్యారంగమే కేంద్రం అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి ఒక్కో రకమైన బడ్జెట్ ఏమిటి, ఒక్కో స్కూల్లో టీచర్ లేకపోవడం ఏంటి, కొన్ని స్కూల్కి నువ్వు ఐడెంటిఫై చేసిన నవోదయ స్కూలు, కేంద్రీయ విద్య, కొన్ని స్కూల్కి ఏమో టీచర్లు ఫుల్ఫిల్డ్గా ఉన్నటువంటి, అక్కడ బడ్జెట్ ఒక రకంగా ఉన్నటువంటి, ఇక్కడ బడ్జెట్ ఒక రకంగా ఉండేంటి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలబస్ ఏమిటి, ప్రైవేటీలకు ఒక సిలబస్ ఏంటి, గవర్నమెంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సిలబస్ ఏమిటి, పరీక్ష విధానం ఏమిటి, అలా అంత వివక్షత ఎందుకు ఉండాలి అసలు? ఇది మంచి స్కూల్ అని కొన్ని కేంద్రీకరించి చెప్పడం నువ్వు అందరికీ చదువుకునేటువంటి అందరికీ కూడా అది సమన్యాయం వర్తించేటట్టుగా సమానమైనటువంటి విద్యను అందించాలి కదా. అది సిలబస్ అయినా, బోధన అయినా, టీచర్లు అయినా, ఇతరత్ర బడ్జెట్ అయినా, లేకుంటే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒక సమమైనటువంటి సంబంధ దృష్టి ఉండాలి కదా. ఒక కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఇది లేకుండా చేసి సగం ప్రైవేట్ చేసి సగం ఇచ్చేసి మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఈ పాలకులు ఎంత గొప్ప చెప్పుకుని వ్యవహారం చేసి వచ్చారు. ఇవన్నిటి కూడా వ్యతిరేకంగా మేము దెబ్బలాడడం. పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి విద్యా పరిరక్ష యత్నం చేసాం. అందుట్లో బస్సు యాత్రలు కూడా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విలీనాల విచ్ఛిన్నాల వ్యవహారం విధ్వంసం మీద పెద్ద వ్యవహారం చేసాం. దాంతో కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కానీ ఎక్కడ ఆపితే అక్కడ ఆగుతాం, ఎక్కడ ఆగితే అక్కడ ఎదురు తిరుగుతాం అనేటువంటి పద్ధతిలోనే మేము ఎమ్మెల్సీలు అందరం కూడా చివరికి ప్రభుత్వం తోకముడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా మేము చెప్పాల్సిన విషయాలు చెప్పాం. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి ఇప్పుడు ఈ యొక్క ముఖ్యంగా విద్యా వైద్య రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకుంటే ఉద్యోగులకు ఉన్నటువంటి హెల్త్ ట్రస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి దీనివల్ల ఏమిటి ప్రజలకి మేలు జరిగిందా కీడు జరిగిందని అంటే చెప్పదలిచింది ఏమంటే, దీని మీద ఒక స్పష్టమైనటువంటి దృష్టి ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే అది ఒక రాజ్యాంగ ఆదేశం. అంటే ఈ కామన్గా మినిమంగా ఈ దేశ ప్రజలకి ఉండాల్సినటువంటి రక్షణలో విద్యను ఉచితంగా చెప్పాలి, వైద్యాన్ని కూడా నువ్వు ఉచితంగా అందించాలి. ఇది రాజ్యాంగ బాధ్యత. అయినా పాలకులు ఈ పని చేయటం మానేశారు. ఏదో నామాత్రంగా పిహెచ్సిలు వ్యవహారం ఏదో నడుస్తూ ఉంటుంది, ఏదో కొన్ని నడుస్తుంటాయి, ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడ డాక్టర్లు ఉండరు, మందులు ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో గత్యంతరం లేక ఇంకా అక్కడ పోయే పరిస్థితి తప్ప ఇది. అలాంటప్పుడు ఏమైంది, వైద్యం అంతా కూడా కార్పొరేట్ శక్తులు పోయింది. విద్య ఎట్లా అయితే కార్పొరేట్ శక్తులు పోయిందో వైద్యం కూడా కార్పొరేట్. విద్యారంగంలో ఏం ప్రవేశించింది, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశించింది. ఇక్కడేం ప్రవేశించింది, ఆరోగ్యశ్రీ ప్రవేశించింది. అర్థమైంది. ఈ రెండు ఏం చేశారు, ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్ముని ఎవరికి చెల్లించు, అక్కడేమో విద్యా వ్యాపారవేత్తలకు చెల్లించావు, ఇక్కడేమో ఆరోగ్య వ్యాపారవేత్తలకు చెల్లించావు. ఓకే, కానీ ప్రభుత్వం ఏం చేయాలా? వాస్తవంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పెడితే, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే అది అలాంటి నిర్మాణం వల్ల ఏమిటంటే అది ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిగా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ సమాజ అవసరాలు తీర్చేటువంటి ఒక పబ్లిక్ సెక్టార్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉంది, అలాగే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇప్పుడు నువ్వు ప్రతిష్టాత్మకంగా నడిపేటువంటి ప్రభుత్వ సంస్థల్లో ఎగబడుతున్నారు కదా, మాకు అందులో సీట్ కావాలని కోరుకుంటున్నారు కదా. ఎందుకని? నువ్వు బెటర్ సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నావు కాబట్టి ప్రభుత్వమా ప్రైవేట్ అనేటువంటి దాంట్లో కాకుండా దాన్ని జనం ఆదరిస్తున్నారు, క్వాలిటీ ఆదరిస్తున్నారు. ఆ రకంగా నువ్వు
విద్యా సంస్థలు సమాజానికి అవసరమైనటువంటి అది కాలేజీ కావచ్చు, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల అవసరాలకి సరిపడనంత బాధలేదు. గవర్నమెంట్ కాలేజీలు కూడా ఇన్ని ఉన్నాయి అనేటువంటి పద్ధతిలో చేయకుండా బడ్జెట్ని అంతా కూడా కార్పొరేట్ శక్తులు చెల్లించేటువంటి పని ఫీజు రియంబర్స్మెంట్లో చేశారు. అందువల్ల ప్రజలకి మేలు జరిగిందా నష్టం జరిగిందని అంటే అది ప్రజలకి ఏదో ప్రజల సొమ్ముని బడ్జెట్ని దాన్ని ఖర్చు పెట్టినట్టు ఉంటుంది. కార్పొరేట్ శక్తులు ఖర్పించినా నువ్వు ఆ పేద విద్యార్థులు ఖర్చు పెట్టినట్టే ఉంటుంది. కానీ దీర్ఘకాలంగా చూసుకుంటే ఎంతకాలం ఇది అది కదా. నువ్వు దీర్ఘకాలంగా ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తే మళ్ళీ కట్టక్కర్లేదు కదా. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కడితే, ఒక మెడికల్ కాలేజీ కడితే, లేదా ఇంకోటి కడితే అస్మానం కట్టక్కర్లేదు కదా. అది డెవలప్మెంట్ మ్యాటర్లో పాలకులకి దృష్టి కొరబడింది కాబట్టి అంతిమంగా అది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోయేటట్లుగా నువ్వే చేసావు. అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇది మరి వైద్యం కూడా అంతే. అది ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అది ఇప్పుడు ప్రజల సొమ్ముని అంతా కూడా అటు కార్పొరేట్ శక్తులు మళ్ళిస్తున్నావు. కానీ నువ్వే గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టచ్చు కదా, మెయింటైన్ చేయొచ్చు కదా. ఇప్పుడు నిమ్స్ ఉంది, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి నిమ్స్ ఉంది. ఎందుకని నిమ్స్కి ఎగబడతారు? అదొక ప్రతిష్టాత్మకమైనటువంటిదిగా ఉంది కాబట్టి. అలాగే ఎయిమ్స్ ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ ఉంది. ఎందుకు ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు? దానికి అక్కడ క్వాలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. అంటే ప్రైవేట్ వాళ్ళకు ఉండదంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల సొమ్మును నువ్వు ప్రైవేటు ఖాతాల్లోకి పంపిస్తున్నావు. నువ్వు ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగపడేటువంటి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, హాస్పిటల్ నెలకొల్పితే అది దీర్ఘకాలిక ప్రయోజనంగా అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉంటుంది. అందుకనే నేను చంద్రబాబు నాయుడు తోటి ఇట్లా ఆర్గ్యుమెంట్ చేశాను. చంద్రబాబు అయినా, రాజశేఖర్ అయినా, రోసైనా, కిరణ్ ఆర్గ్యుమెంట్ ఏమంటే, ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, మీరు ఇచ్చే రేట్లు మాకు గిట్టుబాటు కావటం లేదు, మేము వైద్యం మానేస్తామని ఎప్పటికప్పుడు మొండికేస్తున్నారు. నువ్వేమో గిరిగీసి లెక్కలేస్తున్నావు. ఇంకో మా ప్రభుత్వం ప్రకారంగా దీనికి ఇంతే ఖర్చు అవుతుంది అని నువ్వు గిరిగీసి లెక్కలేసి ఇస్తున్నావు. ఆ రేట్లు మాకు గిట్టుబాటు కావట్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మానేస్తే మీ దగ్గర ఆల్టర్నేటివ్ ఏముందని అడిగాను. మా దగ్గర ఆల్టర్నేటివ్ ఏం లేదని చెప్పాడు చంద్రబాబు కూడా. ఇదే మాట అన్నాడు, మా దగ్గర ఆల్టర్నేటివ్ లేదన్నాడు. మరి అలాంటప్పుడు ప్రజలకి మళ్ళీ అక్కడ వైద్యం అందకపోతే నష్టం కదా. అంతే మరీ అంత గీసి వ్యవహారం చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ ఖర్చులు ఏంటి, వ్యవహారం ఏంటనేది అదొక బేస్డ్గా జస్టిఫికేషన్ బేస్డ్గా మీరు వ్యవహారం చేయాలని చెప్పానంటే ఆ రకంగా చాలాసార్లు ఈ తగాదాలు వచ్చినాయి. చివరికి ఏదో మొత్తం మీద ఆశాసలు యజమానులు ప్రభుత్వం మధ్య కొన్ని డిస్కషన్ జరిగి ఏదో ఇది పరిస్థితి. ఉద్యోగుల హెల్త్ కార్డు అయితే ఏదో ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఆ కమిటీ సభ్యుడిగా అయితే ఎవరైతేనేమి ఏదో మొత్తం మీద ఒక అంటే ఒక చేతిలో ₹1 లేకుండా కార్డు పట్టుకెళ్ళి వైద్యం చేసుకోవడం అనేది ఉద్యోగి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అప్పటికప్పుడు తడుముకోవాల్సిన పనిలే అది పరిస్థితి. అది అంటే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఉందా లేదా జరుగుతుంది అనేటువంటిది కాదు. కానీ మొత్తం మీద ఒకటి 80%, 50 to 80% ఓకే ఈ రోజున వాళ్ళకి ₹1 ఖర్చు పెట్టకుండా వైద్యం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా ఏదో వైద్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే ఏమైనప్పుడు కూడా ఇది ఎంతకాలం దీన్ని మెయింటైన్ చేస్తాం? నీదనేది ఉండాలి కదా. అంటే పాలకులు ప్రపంచీకరణలో, ప్రపంచ బ్యాంక్ డైరెక్షన్లో పాలకులు ఏమిటంటే ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి తత్వం నుంచి ఇవన్నీ వచ్చినాయి. అది పరిస్థితి. అందువల్ల ఏదైనప్పుడు కూడా ప్రజలకు అంతిమంగా పబ్లిక్ సెక్టార్ ద్వారా ఉండేటువంటి అది ఉపయోగకరం ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్లో ఉండదనేది అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ ధీటుగానే నువ్వు చేయొచ్చు. ఇప్పుడు చేస్తున్నావు కదా. ఇప్పుడు కేరళలో ఒక ఉదాహరణ తీసుకొచ్చు. అక్కడ పబ్లిక్ హెల్త్ సిస్టంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అదే కొన్ని రాష్ట్రాలనే చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఏమైనా విద్యా వైద్యం వరకైనా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.